వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక చివరి సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొయ్యల రాజాగౌడ్. ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య. టీఆర్ఎస్ పార్టీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదు. మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్. కార్తీక చివరి సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొయ్యల రాజాగౌడ్ వెలుట్లపేట శివార్లోని శ్రీ సేనంగిపల్లిలో అతి పురాతనమైన శివాలయం. నూతనంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం మినీ వేములవాడగా పేరొందుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వైఎల్ఆర్ న్యూస్ గ్రూప్ చైర్మన్ కొయ్యల రాజాగౌడ్ సోమవారం రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాగౌడ్ మాట్లాడుతూ ఈ ఆలయం దాని నిర్మాణ శైలి పవిత్రతతో ప్రాంతానికి విశేష ప్రతిష్టను తెచ్చిపెడుతోందని అన్నారు. శ్రీసంగం విశ్వనాథం, శ్రీ మల్లికార్జున స్వామి కృపతో మరియు వెలుట్లపేట, వెలుట్ల వెంకటాపూర్ గ్రామస్తుల సహకారంతో ఈ అద్భుత ఆలయ నిర్మాణం అవుతోంది అన్నారు. భక్తుల కోరికలను నెరవేర్చిన మహిమగల స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి అన్నారు. ప్రతి సోమవారం పూజల సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా మారి మరింత భక్తి కేంద్రంగా నిలవాలని రాజరాజేశ్వర స్వామి కోరుకున్నారు. భక్తులు కూడా ఈ ఆలయ మహిమను ప్రశంసిస్తూ ఇక్కడకు రావడం తాము భాగ్యంగా భావిస్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండాకు చెందిన ధరావత్ శారద వయసు 28 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో సోమవారం తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శారద అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలపడంతో మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. గత 10 సంవత్సరాల పాలనలో గిరిజనుల కోసం నిమిషం పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతోందని టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ మీ చరిత్రను మరిచిపోయి నాటకాలతో ప్రజలను మోసం చేయాలనుకుంటోంది. గతంలో ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టిన మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. లగచర్ల మంటను మానుకోటకు విస్తరించాలన్న బీఆర్ఎస్ ప్రయత్నాలను మహబూబాబాద్ ప్రజలు తిప్పికొడతారని, ఈ నాటకాలతో ప్రజల ప్రేమను గెలుచుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొయ్యడి మైపాల్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం పోల్చి చూస్తే ఈసారి వరిధాన్యం అత్యధిక దిగుబడి రావడం శుభ పరిణామం. కాళేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధానంగా ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుండా వరద కాలువ ద్వారా మిడ్మానేరు, ఎల్లండితో పాటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కూడా ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఏర్పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రుణమాఫీ చేస్తున్న ఉదాంతం లేదు. దేశంలో రైతాంగానికి మేలు ఒనుగూర్చే విధంగా రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు వరిధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ మద్దతు ధరతో పాటుగా రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం గమనిస్తున్నాం అని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ అయితే అందులో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలైనవి. ఈ 6 లక్షల మెట్రిక్ టన్నులకు ఏది ఇచ్చిందో క్వింటల్కి 500 బోనస్ కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది మీకు ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది. ఈ రాష్ట్ర వ్యాప్తం వివరణ అన్ని పేపర్లు వచ్చింది ఇవాళ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏదైతే ఎక్కడో చెప్పింది ఆయనే. బట్ జిల్లాకు సంబంధించింది నేను దానికి అదనంగా యాడ్ చేసి చెప్తున్నాను. జిల్లాకు సంబంధించి ధాన్యం సేకరణ అయితే అంటే ఆల్మోస్ట్ రెట్టింపు, గతానికంటే ఈసారి రెట్టింపు. ఆల్మోస్ట్ 75 lakh అంటే 144 అంటే 150 అయితే రెట్టింపు 144 అయింది. 1,44 లక్షల మెట్రిక్ టన్నులే. 1,44 లక్షలు, 1,44 లక్షల మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం 75 లక్షల మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం 75 లక్షల మెట్రిక్ టన్ను.
ఈసారి 1,44,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయింది అన్న. కాదు, మన జిల్లా ఇది, మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. అది ముందే చెప్పింది నేను, నిన్నటి వరకే. ఆ 22 లక్షల్లో దాదాపు 6 లక్షల పైచిలకు సన్న రకాలు. 22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే, దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై 24th నవంబర్ $75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బై 24th నవంబర్ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదే ఈ సంవత్సరం 24th నవంబర్ నాటికి ఏదైతే ఉందో 1,44,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై 24th నవంబర్ 74 లక్షలు అయినట్టయితే, 75 లక్షలు అయినట్టయితే 75 లక్షలు 41,000 వచ్చింది లాస్ట్ ఇయర్ 75 లక్షలు. ఈసారి ఏదైతే 1,44,00,000 ధాన్యం సేకరణ జరిగింది. అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. రైతుకు చెల్లింపులు కూడా వెనువెంటే 2 days లోపల పడిపోతాయి. ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతులకు కొంత అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు 10,000 క్వింటాల్లో సేకరణ జరిగిందంటే, ఇంత ఈ 1,44,00,000 మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ 10,000. అది తక్కువ జరిగింది, అంటే ఆశించిన మేరకు రాలేదు. నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ అటు 6.5 బీపీటీ ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు. 6.5 బీపీటీ, ఆర్ఎన్ఆర్ బీపీటీ రెండింటి కూడా ఏదైతుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఏదైతుందో ఈ జై శ్రీరామ్తో సమానం రేట్ వచ్చే అవకాశం లేదు. నేను రైతాంగానికి ఏదైతే ప్రత్యేకంగా సూచించిన ఇక్కడ పోయించిన తాట్ల వాయిల 6.5 బీపీటీ ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పిఏసిసిఎస్ ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి సన్న రకాలు. అప్పుడు మాత్రమే మనకి 500 బోనస్ వస్తుంది. మీరు బయట మిల్లులలో అమ్మడంతో ఏదైతుందో ఈ 500 బోనస్ పొందే అవకాశం పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది. వాస్తవం చెప్పాలి, ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది. ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఎత్తిపోతలు
నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా వీళ్ళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ నాగార్జున సాగర్ కానీ, ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతుందో ఇవాళ వరదకాల ద్వారా మిడ్మానేరు ఎల్ఎండితో పాటుగా ఇలా మల్లన సాగర్, రంగనాయక సాగర్ కూడా మన ప్రాజెక్టులు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డది. నేను మొన్న హైదరాబాద్ పోయేటప్పుడు సిరిసిల్లకి వెళ్ళిపోయాను. మిడ్మానేరు నీళ్ళైతే నువ్వు పోతావు, ఎక్కువ పోతావు కానీ ఆ తంగలపల్లి బ్రిడ్జ్ ఆవల దాకా తన్ని నీళ్ళు, మిడ్మానేరు రిజర్వాయర్ నీళ్లు. బ్యాక్ వాటర్ అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ, ధాన్యం సేకరణ కానీ, నేను కూడా అనుభవంతో చెప్తున్నానే, అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చిబడ్లు అమ్మిండు మిల్లులకు. ఇట్స్ అ ఫ్యాక్ట్, దాన్ని మనం కాదండి. ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చిబడ్లు అమ్మి, కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనాయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది. నిన్నటికి చివరికి ఏదైతుందో ఈ వరి ధాన్యం సేకరణ, అది ఐకేపీ కానీ ప్యాక్సే కానీ, వాటిని వినియోగించుకోవటం రైతు హక్కుగా భావించాలి. రైతు హక్కుగా భావించాలని చెప్పి అంటున్నాను. ముఖ్యంగా సన్న రకాలు ఏదైతుందో మీరు ఆర్ఎన్ఆర్ కానీ బీపీటీ కానీ ఇలా ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలలో మాత్రమే మీరు విక్రయించాలి. అప్పుడు మాత్రమే మీకు ఏదైతుందో ప్రభుత్వం కల్పించదలిచిన 500 రూపాయల క్వింటల్ బోనస్ పొందగలుగుతారు. అది ఆ బోనస్ పొందడం మన హక్కు అని చెప్పి అంటున్నాయి. ఆ బోనస్ పొందడం మన హక్కు అని చెప్పి అంటున్నా. ఎకరాక 10,000 రూపాయలు అదనంగా వస్తే మనకు, అదే నువ్వు మిల్లుకు పోయినా ఇతరత్ర అయినా కానీ మనం విక్రయించుకుంటే ఆ బోనస్ మనం కోల్పోతాం. చాలా వరకు ఏది ఇస్తుందో రైతాంగం అమాయకత్వంతో అత్తయో రావో ఎప్పుడత్తయో ఆల్రెడీ బోనస్ అకౌంట్లో పడుతున్నాయి. బోనస్ అనేది ఎలిమెంట్ అకౌంట్లో పడుతున్నాయి. ఎట్లయితే నీ మద్దతు ధర అకౌంట్లో పడుతుంటుందో బోనస్ కూడా అకౌంట్లో పడుతుంది. థ్యాంక్ యూ. పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి, జనరల్ సెక్రటరీ కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మారలేదు. పెద్ద వాహనాలతో రోడ్డు పెద్ద గుంతలమయంగా ప్రమాదకరంగా మారిన రోడ్డు వ్యాపారస్తులకు, స్కూల్ పిల్లలకు మండలం నుండి వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వచ్చే పాల వ్యాపారులు పాలు తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉండి పటాన్చెరు నుంచి పెద్ద కంజర్ల వరకు 100 ఫీట్ల రోడ్డు వేస్తామని శిలాఫలకాలకు అంకితమైందని, నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ కోలుకూరి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగ్రావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరేశం, జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్, పటాన్చెరు పట్టణాధ్యక్షుడు నరేష్ ముదిరాజ్,
మండల అధ్యక్షుడు ధనంజయ గౌడ్ మరియు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే రోడ్లో ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే రోడ్లో. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనన్నా ఈ రోడ్డు పూర్తి చేస్తారంటే ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు ఊసే ఎత్తకుండా ఇగ చేస్తాం అగ చేస్తామని ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఎంతో మంది మరణించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన యువకుల్లో ఎంతో మంది. కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్డు ఎంత ఇబ్బంది అవుతున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పోయే పెద్ద పెద్ద హెవీ వాహనాల వల్ల ఆ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం అయిపోయింది. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి రోడ్డు కూడా 100 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయిందన్నారు, ఇప్పటి వరకు ఆ పనులు ఏం మొదలు పెట్టలే. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ రోడ్డును ప్రారంభం చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. భారతీయ జనతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా వాహనదారులను కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మరి మనం రోజు ఇబ్బంది పడతా ఉన్నాం. మరి చాలా మంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మరి అందు గురించి ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది యువకులు పని చేసుకోవడానికి వస్తారు. కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ ధర్నాను మరి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా పటాన్చెరు మరి మండల అధ్యక్షులు వీరేశం గారికి, జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మరి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మరి ఎలక్షన్ ముంగట ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి ఇక్కడ రోడ్డును ప్రారంభిస్తున్నాం, తక్షణమే 100 ఫీట్ రోడ్డు చేసేస్తామని శిలాఫలకం పెట్టడం జరిగింది. మరి ఏమైంది? ఈ రోడ్డు శిలాఫలకం పెట్టుకొని ఆగమేఘాల మీద చేసిన మీరు ఇవాళ ఈ రోడ్డు అధ్వాన స్థితికి వచ్చి గుంతలమై అనేక మందికి యాక్సిడెంట్లు అయి ఇవాళ ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి అనేక మంది ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి కూలి చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, మరి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు, పాలు తీసుకొచ్చే వాళ్ళు, ఆటోలు, వీళ్ళందరూ కూడా అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఏదన్నా ఇది కాగానే అక్కడ జిఎం వరకు ఇక్కడ ఇందిరేశం వరకు జామ్ అవుతా ఉన్నది. మరి ఏమై చేస్తున్నారు? కళ్ళు మూసుకున్నావా మైపాల్ రెడ్డి? మరి అర్థమవుతుందా అని కానీ ఇలా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా రోడ్డును చూస్తే అధ్వాన పరిస్థితి. ఎవరన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోవాలంటే
మధ్యనే ప్రాణం పోయేటట్టున్నది. మరి సిగ్గు లేకుండా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, గొప్పలు చెప్తారు కదా. ఇలా మీ గొప్ప పార్టీలో ఉంటే మరి ఏమొచ్చిందో కానీ ఆగమేఘాల మీద పార్టీ మారినావు, మరి ఏం చేస్తాని? మరి పార్టీ మారితే అధికార పార్టీలకు పోతే ప్రజలకు మేలు చేస్తా, ప్రజలను అభివృద్ధి చేస్తా అనే విధంగా ఉంటుంది. మరి పార్టీ మారినావు కదా, మరి పార్టీ మారినాక రోడ్ ఎందుకు భారత్ మాతాకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ పడాంచెరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వీరేశం గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహగౌడ్ గారికి, చిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, పడాంచెరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పడాంచెరు కాన్స్టిట్యున్సీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పడాంచెరు కాన్స్టిట్యున్సీ పడాంచెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం, ఇక్కడ బస్సుగూడ, రామేశ్వరం ఇవన్నిటికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గత 10 సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం అని చెప్పి తొవ్వి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన దొంగడు అక్కడే ఉండే విధంగా ఉంది. మరి ఈ రోడ్డు లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక 10-20 యాక్సిడెంట్లు అయికుంటూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం. మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం. ఇలాంటి సందర్భాలు ఉంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో, ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోతలే. అదేవిధంగా పడాంచెరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఈరోజు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి, నాకు పెద్దతనం కావాలి. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా పురోహితులు రమణాచార్యులు మాట్లాడుతూ రైతులు, దాతల సహకారంతో మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం, చండీ హోమం కార్యక్రమాలు చేపట్టామని, ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుభిక్షితంగా ఉండాలని, పాడి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. అనంతరం అన్నప్రసాద దాత గంధి లింగమూర్తి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పురోహితులు శ్రీకాంతాచార్యులు, శ్రీధరాచార్యులు, రైతులు తాడం మల్లేశం, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, తాడం శ్రీశైలం, మావురం రాజు, తాడం శ్రీకాంత్, శ్రీశైలం నాగరాజు, చెల్మేటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం మరియు ఈరోజు అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం మన నిజాంపేట గ్రామంలో జడ్చెవితండ వెళ్ళే రూట్లో మరి మల్లుకుంట మైసమ్మ తల్లి దేవతా విగ్రహ ప్రతిష్టాపనను అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరిగింది. మరి దాతల సహకారంతో మరి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మహా ఘనంగా నిర్వహించడం జరిగింది. దాతలందరూ కూడా సకాలంలో సహకరించి మరి అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి నిర్మాణాన్ని, గుడి నిర్మాణాన్ని కూడా మరి తమ వంతు సాయంగా చాలా వెన్నుదన్నుగా ఉండి మరి అమ్మవారి నిర్మాణానికి ప్రతిష్టాపన కూడా మరి వారంతా సహకారం అందించి దాతలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ మరి ఈరోజు మరి నిన్న సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణతో, హోమంతో కూడుకున్న పూజతో పాటు మరి ఈరోజు కూడా మరి అమ్మవారికి ప్రతిష్టాపనంగా మరి అమ్మవారి యొక్క మూలమంత్ర అవనామం జరుగుతున్న చండీ హోమం చేయడం జరిగింది.
మరియు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన గ్రామం పైన మన ప్రజలపైన పాడి పంటలన్నీ కూడా చల్లంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినారు. కావున అందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మరి అమ్మవారు ఎల్లవేళ పాడి పంటలు మరి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ జై మైసమ్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక చివరి సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొయ్యల రాజాగౌడ్. ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య. టీఆర్ఎస్ పార్టీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదు. మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్. ఇవి ఇప్పటివరకు నా పిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ వైల్డ్ఆర్ న్యూస్.